అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ పంజా విసురుతోంది. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో కొనసాగుతున్నాయి కూల్చివేతలిక. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ కాలేజీ బిల్డింగ్ కూల్చివేశారు. బిల్డింగ్ కూలుస్తుండగా జేసీబీల వైపు ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు దూసుకొచ్చారు. కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ పంజా విసురుతోంది. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ కాలేజీ బిల్డింగ్ కూల్చివేశారు. బిల్డింగ్ కూలుస్తుండగా జేసీబీల వైపు ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు దూసుకొచ్చారు. కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మల్లారెడ్డి కాలేజీలో హై టెన్షన్ నెలకొంది. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ కాలేజీ బిల్డింగ్ను కూల్చివేశారు. బిల్డింగ్ కూలుస్తుండగా జేసీబీల వైపు ఒక్కసారిగా వందలాది విద్యార్థులు దూసుకొచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు కూల్చివేతలను అడ్డుకోవడంతో పాటు పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది. మల్లారెడ్డి కాలేజీలో హై టెన్షన్ నెలకొంది. ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నాయి. పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎస్ మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ బిల్డింగ్లను కూల్చివేతడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ?
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కిందకు వస్తుంది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ కళాశాలలో బిల్డింగ్లన్నీ కూల్చారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే చిన్న దామర చెరువు అనేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కబ్జా చేసి బిల్డింగ్స్ కట్టారు అనేటువంటి ఆరోపణలతో బిల్డింగ్లు కూలుస్తా ఉన్నారు అధికారులు దుండిగల్లో ఉన్నటువంటి కాలేజీలో. అయితే ముఖ్యంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. మొన్న ఏ రకంగా అయితే మరొక మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలో అక్రమంగా భూములు ఒక దాదాపు కొన్ని గజాలు ఖాళీ చేసి 2500 గజాలకు పైగా కబ్జా చేసి రోడ్డు నిర్మించారు, ప్రహారీ నిర్మించారని ఇదే జిల్లా కలెక్టర్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అక్కడ దానిపైన చర్యలు తీసుకున్నారు. రోడ్డు కూల్చేశారు, ప్రహారీ కూల్చేశారు. అది మరొక ముందుకే మళ్ళీ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను ముఖ్యంగా చెరువుకు సంబంధించినటువంటి భూములను కబ్జా చేసి వాటిలో బిల్డింగ్స్ అక్రమంగా నిర్మించాలనేటువంటి ఫిర్యాదు అందడంతో కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. బిల్డింగ్ కూలుస్తారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం జేసీబీలతో కూలుస్తా ఉంటే విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ కూడా కాలేజ్ సంబంధించిన స్టాఫ్ వచ్చారు, అడ్డుకుంటున్నారు పోలీసులను. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరుసగా మేడ్చల్ కి సంబంధించినటువంటి కలెక్టర్ ఇస్తున్నటువంటి ఆదేశాలు, అది కూడా మల్లారెడ్డి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, ఏరోనాటికల్ కాలేజీలు, ఇలాంటి కాలేజీలు సంబంధించినటువంటి ఆరోపణలపైన చర్యలు తీసుకుంటున్నారు. దీనిపైన మల్లారెడ్డి రీసెంట్ గా రెస్పాండ్ అయ్యారు. ఏదైతే మొన్న జరిగినటువంటి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి అంశం పైన రోడ్డు ప్రహారీకి సంబంధించిన కావాలని కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారన్నారు. మరి ఈ రోజు ఆల్రెడీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో అనేటువంటిది వరుసగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇతర కాలేజీలు అక్రమంగా నిర్మించినటువంటి అన్ని సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చివేసేటువంటి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆసుపత్రులు, బిల్డింగ్స్, కాలేజీలు, ఇలా అన్ని అంశాలలో కబ్జాకు గురయ్యేస్తారు. ప్రభుత్వ భూములు అనేటువంటి ఆరోపణలు గతంలో చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న చర్యలు చూస్తా ఉంటే మరిన్ని సంబంధించినటువంటి దాడులు ఉండే అవకాశం ఉంది ఇలాంటి అక్రమాల పైన. రైట్ మధు, అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇవి అక్రమ కట్టడాలంటూ దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించే ఆ కూల్చివేతలు చేపట్టి ఉంటారు బహుశా. బట్ ఎందుకు విద్యార్థులు కానీ అక్కడ మిగతా కొంతమంది స్టాఫ్ దీనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు? ప్రస్తుతం అంటే వాళ్ళని పోలీసులు ఎలా సర్ది చెప్పారు? ప్రస్తుతం కూల్చివేతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ కూల్చివేతల కోసం జేసీబీలు తీసుకెళ్లారు, కూల్చారు. దాదాపు కొంతవరకు కూల్చారు బిల్డింగ్స్ అన్ని కూడా. తర్వాత విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ రావడము, వి వాంట్ జస్టిస్ అంటూ జేసీబీల ముందు కూర్చోవడం, బైఠాయించడంతో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి దానికి సంబంధించినటువంటి ఆ కళాశాల ప్రాంగణంలో. అయితే విద్యార్థులు ఎందుకు వస్తా ఉన్నారు ఇక్కడ, అసలు విద్యార్థులకు ఎందుకు ఆపాలనిపించింది, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ప్రోద్బలం చేస్తా ఉన్నారా అనేటువంటిది చర్చ అయితే జరుగుతా ఉంది. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం వారిని రెచ్చగొట్టిందా అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఒక కాలేజీలో అక్రమ నిర్మాణాలు జరిగి ప్రభుత్వ భూములను ఆక్రమించి కడితే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే డైరెక్ట్ గా మేడ్చల్ జిల్లా కలెక్టరే ఆదేశాలు ఇచ్చారు అధికారులకి. సో దాంట్లో భాగంగానే జేసీబీలు ఎక్కడికి వెళ్ళాయి, కూలుస్తా ఉన్నారు. విద్యార్థులు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చించుకునేటువంటి పరిస్థితులు కలుగుతా ఉన్నాయి. ఏదేమైనా ప్రస్తుతం కాలేజీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే విద్యార్థులు ఒక్కసారిగా వందల సంఖ్యలో జేసీబీల ముందుకు రావడము, కూర్చోవడము, నినాదాలు చేయడము, ఇవన్నీ చూస్తా ఉంటే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. తదుపరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితి స్లోగన్స్ తో, విద్యార్థుల స్లోగన్స్, తర్వాత పోలీసులు అక్కడ రావడంతో. మధు, అయితే ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు దూసుకువచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీగా విద్యార్థులంతా కూడా జేసీబీలకు అడ్డుపడుతున్న పరిస్థితి. అంటే నిజంగా విద్యార్థులు అవగాహనతోనే ఈ పని చేశారంటే విద్యార్థులు మీరు అన్నట్టుగా ఏదైనా విద్యార్థులను ఉపయోగించుకొని విద్యార్థులకు వేరే వాళ్ళ ప్రోద్బలంతో ఇలా